ఇక ఏలూరు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ఇక ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమారు, ఏలూరు శాసనసభ్యులు బడేటి జంటి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెదిపోయిన శివప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిలిపల్లి పార్థసారథి శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పలువురు యాదవ మహిళలు కోలాటాల భజనలు చేశారు. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే తనకు ఎంతో ఇష్టమని, ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటానని ఎంపీ మహేష్ కుమార్ అన్నారు. యాదవుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఘనంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది మరి యాదవ సంఘం వాళ్ళు కూడా చూశారు. మరి యాదవ సంఘానికి ఎక్కువ గుర్తింపు కూటమిలో ఉందనేది అందరూ కూడా తెలుసుకున్నారు. మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఆ కృష్ణుడు ఏదైతే ఆ రోజున ఆ కృష్ణ సందర్భంగా మరి ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఈ రోజున మరి రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విషయంలో ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మా ప్రజలందరి మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈవెన్ కృష్ణాష్టమి ఎప్పుడు కూడా ఆశించిన ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కృష్ణాష్టమి నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం చిన్నప్పటి నుంచి రొటీన్. అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో వేడుకలతో